హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ ఆఫ్ యూనిట్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకి రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై నుంచి అయితే వీళ్ళు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే June 21 అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేటప్పటికి ఫ్రెషర్స్కి ఐటీఐ వాళ్ళు, ఎక్స్-ఐటీఐ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టరు, మెకానిస్ట్, పెయింటరు, వెల్డరు ఈ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్లోని. కంపల్సరీగా ఓన్లీ ఫర్ ఇది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి అయితే కాదు. ఇది ఓన్లీ ఫర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది మేము ఇస్తున్నాం అనేది వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోవచ్చు మీరు. అలానే ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకి ఐటీఐ క్యాండిడేట్స్ అయితే 15 years నుంచి 24 years వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదే నాన్ ఐటీ వాళ్ళైతే 15 years నుంచి 22 years వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవుతుంది. అలానే ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ SC/ST వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years ఇచ్చారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years వరకు ఇచ్చారు ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషను. అలానే ఇక్కడ ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్ చూసుకుంటే ఇక్కడ 10th class అనేది పాస్ అయ్యి ఉండాలి, 50 marks రావాలి. అలానే ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి సైన్స్ ఆర్ మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. అలానే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంది. నోటిఫైడ్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేటప్పటికి ఇంక 1 year ట్రైనింగ్ పీరియడ్ అయితే వీళ్ళు ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. కంపల్సరీగా ఐటీఐ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. చూసుకోండి. స్టేఫన్ చూసుకుంటే ఫ్రెషర్కి వచ్చేటప్పటికి 10th వచ్చేటప్పటికి 6,000, అదే 12th వచ్చేటప్పటికి 7,000. ఐటీఐ హోల్డర్ అయితే 7,000 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. పేమెంట్ వచ్చేటప్పటికి per month సాలరీ. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకున్న తర్వాత వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుంది, అది పే చేయాలి. కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అది వచ్చేటప్పటికి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ ద అప్లికేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్-ఐటీఐ అయితే ఐటీఐ వాళ్ళు ఇక్కడ క్లిక్ అయ్యారు వితౌట్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కంప్లీట్ స్టాండర్డ్ ఇది అయితే ఫ్రెషర్స్ ఫ్రెండ్స్ క్లిక్ చేసుకుంటారు. మీ పర్సనల్ ఇన్ఫాము, అలానే కాంటాక్ట్ ఇన్ఫాము, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. అలానే ప్రొసీడ్ ఫర్ ఓటీపీకి వెళ్తుంది ఫ్రెండ్స్. అది ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.